అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. జిల్లా ప్రజలకు, ప్రజాప్రతినిధులకు, అధికారులకు, అనధికారులకు, విద్యార్థులకు, పాత్రికేయులకు, పుర ప్రముఖులకు నా హృదయపూర్వకంగా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. నాటు ఆంగ్లేయుల పాలన నుండి దేశానికి స్వతంత్రం సిద్ధించిన సందర్భం ఇది. ఈ శుభతరుణాన దేశభక్తుల త్యాగ నిరతిని, ధైర్య శక్తి సామర్థ్యాలను స్మరించుకుంటూ ఆ మహానుభావులు కలలుగన్న భారతవాణిని నిర్మించడానికి మనందరం కూడా అవసరమని మరొకసారి ప్రతిజ్ఞ తీసుకుందాం. కొత్త ప్రభుత్వంలో ప్రజాపాలన, పారదర్శక పాలన, సమాజంలో అన్ని వర్గాలకు స్వేచ్ఛ, సామాజిక న్యాయము, సమాన అవకాశాలు దక్కాలన్నదే ప్రభుత్వ లక్ష్యం. జిల్లాలో తేదీ 28/12/2023 నుండి 6/1/2024 వరకు 8 రోజులు ప్రజాపాలన కార్యక్రమం విజయవంతంగా నిర్వహించి 499 గ్రామ పంచాయతీల్లో ఎంపీడీఓల్లో 23 బృందాలు, తహసీల్దారులు 25 బృందాలుగా, 5 మున్సిపాలిటీలలో 115 బృందాలుగా ఏర్పడి ప్రజల నుండి జిల్లా వ్యాప్తంగా మొత్తం 3,25,214 దరఖాస్తులను స్వీకరించడం జరిగింది. ప్రజాపాలన సేవా కేంద్రాలు ప్రతి మండల మరియు మున్సిపాలిటీ స్థాయిలో ఏర్పాటు చేసి ప్రజల నుండి స్వీకరించిన దరఖాస్తుల్లో మార్పులు, చేర్పులు మరియు కొత్త దరఖాస్తులను చేసుకునేందుకు అవకాశం కల్పించననేది. రాష్ట్రంలో ఆడపడుచులకు, అక్క చెల్లెలైన నా తెలంగాణ వాళ్ళందరికీ, ట్రాన్స్జెండర్లకు ఆర్టీసీ బస్సుల్లో మహాలక్ష్మి పథకం కింద ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని ప్రభుత్వం అమలు చేస్తూ ఉంది. మహిళలు పైసా ఖర్చు లేకుండా రాష్ట్రంలో ఎక్కడి నుంచి ఎక్కడికైనా ఉచితంగా ప్రయాణం సౌలభ్యం ఈ పథకం ద్వారా లభిస్తోంది. జిల్లాలో ఇప్పటివరకు 2,23 లక్షల మంది మహిళలు ఈ ఉచిత రవాణా సౌకర్యాన్ని వినియోగించుకున్నారు. దీని ద్వారా మహిళలకు 82 కోట్ల రూపాయల లబ్ధి చేకూరింది. రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకాన్ని మరింత పకడ్బందీగా అమలు చేయడంతో పాటుగా ఈ పథకం కింద పేదలకు కార్పొరేట్ వైద్యాన్ని అందించాలన్న లక్ష్యంతో రాజీవ్ ఆరోగ్యశ్రీ వైద్య పరిమితిని 5 లక్షల రూపాయల నుండి 10 లక్షల రూపాయలకు పెంచి అమలు చేస్తూ ఉన్నాం. ఈ పథకం వల్ల జిల్లాలో 15,516 మంది పేదలకు చికిత్స పొందగలిగినారు. ఇందుకుగాను ప్రభుత్వం 34,39 లక్షల రూపాయలు ఖర్చు చేయడం జరిగింది. నిరుపేదల ప్రతి ఒక్కరికి సొంత ఇంటి కల నిజం చేయాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తూ ఉంది. ఈ లక్ష్యాన్ని సాధించే క్రమంలో ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తూ ఉంది. ఈ పథకం కింద ఒక సంవత్సరంలోనే 4,50,000 గృహాలు నిర్మించ తలపెట్టాం. ఈ పథకం కింద ప్రతి నియోజకవర్గానికి 3,500 గృహాలు నిర్మించడం జరుగుతూ ఉంది. నానాటికి పెరుగుతున్న ధరల ప్రభావం పేద ప్రజలపై పడదన్న సంకల్పంతో మహాలక్ష్మి పథకం కింద కేవలం 500 రూపాయలకే వంట గ్యాస్ సరఫరా చేసే కార్యక్రమాన్ని, ఇందులో కూడా ఎవరైనా మిస్ అయితే వాళ్ళకు కూడా మండల కార్యాలయాల్లో ఆప్షన్ ఓపెన్ చేస్తూ ఉంది. దేశ చరిత్రలో ఇది ఒక మహత్వమైన ఘట్టం. మన జిల్లాలో మొదటి విడత రుణమాఫీకి అర్హులైన 53,129 రైతులకు 290 కోట్ల రూపాయలను, రెండవ విడత రుణమాఫీకి అర్హులైన 27,875 మందికి రైతులకు 277 కోట్ల రూపాయలను అందించడం జరిగింది. ఈ రోజు మూడవ విడత 2 లక్షల వరకు కూడా దేశంలో ఏ రాష్ట్రంలో జరిగిన విధంగా చరిత్రలో మొట్టమొదటిసారిగా చెప్పిన మాట కట్టుబడి 2 లక్షల రూపాయలు రుణమాఫీ చేసే దానిలో భాగంగా ఈ రోజు మరి గౌరవ ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో 2 లక్షల రూపాయల రుణమాఫీ కూడా అందజేయడం జరుగుతూ ఉంది. మహిళా శక్తి రాష్ట్రంలోని మహిళలందరికీ 5 సంవత్సరాల కాలంలో కోటీశ్వరం చేయాలనే లక్ష్యంగా స్వయం సహాయక సంఘాలను బలోపేతం చేస్తూ జీవనోపాధి పెంపొందించే ఉద్దేశంతో ప్రభుత్వం మహిళా శక్తి పథకం ప్రవేశపెట్టడం జరిగింది. రైతు వేదికల్లో 5,659 మంది రైతులకు శాస్త్రవేత్తల ద్వారా వివిధ పంటల సాగుపై 20 వారాలుగా ప్రతి మంగళవారం అవగాహన మరియు సందేహాలను నివృత్తి చేయడం జరుగుతూ ఉంది. పంట ఉత్పత్తుల కొనుగోలు సులభతరం చేయడం కొరకు జిల్లాలోని ప్రతి సర్వే నెంబర్ వారిగా, సబ్ డివిజన్ వారిగా పంటలు సాగు చేసిన రైతుల వివరాలు వ్యవసాయ విస్తరణాధికారుల ద్వారా పంట నమోదు చేయడం జరుగుతోంది. విత్తనాల సరఫరా వానాకాలం 2024 సంవత్సరానికి 86,000 క్వింటాల వరి, 2,880 క్వింటాల మొక్కజొన్న, 3,34,000 పత్తి ప్యాకెట్లు మరియు 500 క్వింటాల కందుల విత్తనాలను రైతులకు అందుబాటులో ఉంచడం జరిగింది. ఈ సీజన్ కు సరిపడా ఎరువులను రైతులకు అందుబాటులో ఉంచడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం యొక్క గట్టి సంకల్పంతో
జిల్లాలో కూడా గంజాయి, డ్రగ్స్, కోకం లాంటి మత్తు పదార్థాలు ఎక్కడ కూడా ఉండద్దని క్షేత్ర స్థాయి దాకా విస్తరించిన ఈ యొక్క మహమ్మారిని తొలగించడానికి జిల్లాలో ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసి జిల్లాను మాదక ద్రవ్య రహిత జిల్లాగా ఏర్పాటు చేయడానికి కృషి చేయడం జరుగుతుంది. దీనికి అందరు ప్రజల యొక్క సహకారం కూడా ఈ సందర్భంలో ఆకాంక్షిస్తా ఉన్నాం. శాంతి భద్రతల పరిరక్షణ, అసాంఘిక కార్యక్రమాల నిర్మూలన చేస్తూ ప్రజలతో మమేకమయ్యేలా ఫ్రెండ్లీ పోలీస్ విధానాన్ని, అదేవిధంగా క్రిమినల్స్ పట్ల కఠినంగా వివరించే విధంగా కరెక్ట్ పోలీస్ విధానాన్ని కూడా వ్యవహరించే సమర్థవంతంగా అమలు చేయడం జరుగుతూ ఉంది. సమితిని ఒక్కటి ఆహుతినిచ్చాను, నేను సైతం భూమి పురుషకి అసలు ఒకటి దారి పోషాను, నేను సైతం విశ్వశాంతికి వెళ్లి గొంతుకనిచ్చి మోసాను అని మన తెలంగాణ గల చిత్తాలదేవి అశోక తేజ గారు రాసినట్టుగా మేము సైతం తెలంగాణ సమాజ నిర్మాణానికి ఈ రాష్ట్ర ప్రజల సర్వతోముఖ అభివృద్ధికి చెమట చుక్కలు చిందిస్తా ఉన్నాం. ఎన్నికల్లో చెప్పిన అన్ని గ్యారంటీలను అమలు చేసే విధంగా అభివృద్ధి సంక్షేమాన్ని రెండు కళ్ళుగా భావించి మేము సైతం ప్రజాపాలన అందిస్తూ అని చెప్పడానికి గర్వపడుతా ఉన్నాం. అదేవిధంగా ఈ ప్రాంతం జిల్లాకు సంబంధించి తెలంగాణలో ఉన్నటువంటి 2 జిల్లాల లోపల అగ్రగామిగా ఉంచే తెలంగాణ ఈ దేశంలో అగ్ర రాష్ట్రంగా ఉంచే దిశలో ప్రతి తెలంగాణ బిడ్డ మన ప్రజల ఆకాంక్షలను సాకారం చేసుకున్న తర్వాత ఏర్పడ్డ ఈ ప్రజాపాలనలో అందరూ కూడా సహకరించాలని అందరికీ హృదయపూర్వకంగా విజ్ఞప్తి చేస్తూ ధన్యవాదాలు తెలియజేస్తూ మరొకసారి 78వ సంవత్సర స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.